హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి ఫ్రెండ్స్, అందులో మేము ఉండాలి. ఏంటి కాయలని మీరు అనుకుంటున్నారా? ఇవి దొండకాయలు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టండి ఫ్రెండ్స్. లోపల కూడా కోస్తే దొండకాయల ఆకారం దొండకాయలాగే ఉంటాయి అచ్చం. కానీ ఇవి మాత్రం దొండకాయలు కావండో. వీటిని అంటారు గుమ్మడికాయలని అంటారు. వీటి యొక్క గుణం చేదుగా ఉంటుందండి. ఇందులో చాలా చాలా ఉపయోగకరమైన ఇవి ఉంటాయి, ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇవి సీజనల్ ఫుడ్ అండి. సీజన్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి దొరుకుతాయి. ఇలా దొరికినప్పుడు వీటిని అయితే యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే అనేక పోషకాలు కలిగి ఉంటాయి సీజనల్ ఫుడ్లలో. ఇవన్నీ మీకు తెలిసిన విషయమే కదా. ఇవి చూస్తానికి అచ్చం దొండకాయల మాదిరిగా ఉన్నాయి కదండోయ్. కానీ ఇవి దొండకాయలు కావండోయ్, చిన్న చిన్న గుమ్మడికాయలు. ఈ గుమ్మడికాయలతో పచ్చడి చేసుకుంటామండి. నిలువ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అనేకమైన పోషక పదార్థాలు కలిగి ఉంటాయి. ఇవి ఎంతో ఉపయోగకరమైనవి. ఇవి సీజనల్గా మనకి ఇప్పుడిప్పుడే దొరుకుతుంటాయి. ఇలా దొరికినప్పుడే వీటిని యూటిలైజ్ చేసుకొని మనం ఇలాగా పచ్చళ్ళు కానీ ఏమైనా చేసుకుంటే మనకు సంవత్సరంలో ఒక్కసారైనా దీన్ని తిన్న యోగ్యత కలుగుతుందండోయ్. ఈ చిన్న గుమ్మడికాయలను ముందుగా అన్నీ నీట్గా కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇంట్లో ఉప్పు పసుపు వేసి బాగా పిసకాలండో. ఇట్లా పిసికినాక 3 అవర్స్ వరకు ఇట్లనే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా 3 అవర్స్ తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆ కడాయిలో దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలండో. ఈ ఆయిల్ ఉపయోగించేది పల్లి నూనె అయితే మరీ మంచిదండో. ఎందుకంటే పచ్చళ్ళల్లో పల్లి నూనె వాడడం చాలా మంచిది. మన దగ్గర ఏది ఉన్నా దాంతో కూడా చేసుకోవచ్చు. కొంచెం పల్లి నూనె అయితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఇంకా ఈ ఈ ఆయిల్లోనే కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా తడిపోయే వరకు కొద్దిగా వేయించుకోవాలండి. దాంట్లో ఉన్న చెమ్మ అంతవరకు పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఒక 2-3 అవర్స్ను పసుపు ఉప్పు వేసి ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గుమ్మడికాయలను కూడా అందులో వేసి కాసేపు వేగనివ్వాలండి. ఇలా ఇట్లా దాంట్లో నుంచి వెళ్ళిన జ్యూస్ని పక్కన పెట్టేసుకొని ఈ గుమ్మడికాయ ముక్కలను మాత్రం ఇలా వేయించుకోవాలి. ఎందుకు ఉప్పు పసుపు వేసి నానబెడుతున్నామంటే ముక్కకు మంచిగా పడితే బూజు అనేది రాదు. ఇది కొద్దిగా ఆయిల్లో వేయించడం ద్వారా వీటికి బూజు అనేది రాదు. మన చట్నీకి నిలువ పచ్చడికి బూజు అనేది రాదు. ఇవి మంచిగా వేగనివ్వాలండి. దీనిలో ఉన్న తేమ పోయే వరకు మంచిగా వేగనివ్వాలి. ఇవి చాలా ఔషధ గుణాలు కలిగినది అండి ఈ గుమ్మడికాయలు. ఇందులో సి విటమిన్ అనేది అత్యధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుందండో. ఇవన్నీ మనకు సీజనల్గా దొరుకుతాయి కాబట్టి అప్పుడప్పుడే దొరుకుతాయి కాబట్టి ఇవి సంవత్సరంలో ఒక్కసారైనా వీటిని తీసుకోవాలండో. చర్మ సంబంధిత వ్యాధులు కానీ ఏ ఉన్నా కానీ తొలగిపోతాయి. అలాగే చర్మం కూడా కాంతివంతంగా అవుతుంది. జీర్ణశక్తి బాగుంటుంది. ఇంకా రకరకాలుగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. క్యాన్సర్ నిరోధక శక్తి కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుందంటాయి. ఇవి తప్పకుండా మనం సంవత్సరంలో ఒక్కసారైనా తినాలండోయ్. దీంట్లో నేను ఒక చిన్న టీ గ్లాస్ అంత కారం మంచిగా వేగిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. ఈ గుమ్మడికాయలన్నీ చల్లారిన తర్వాత మనం టీ గ్లాస్తో కారము దాంట్లో ఆ గ్లాస్లోనే హాఫ్ గ్లాస్ ఎంతో సాల్ట్, ఎందుకంటే సాల్ట్ మనం ముందు వేసుకున్నాం కదండి దానికి తగ్గట్టుగానే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. నేను దాదాపు 250 గ్రాముల గుమ్మడికాయలు తీసుకున్నాను. ఆ గుమ్మడికాయలలో ఇలా కారము ఉప్పు జీలకర్ర పొడి ఆవు పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇది మంచిగా కలిపిన తర్వాత ఏదైనా ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకోవాలండి. స్టీల్ గిన్నెలలో వాడకూడదు, దాంట్లో పెట్టుకోవాలి. తర్వాత మనం అయిపోయిన తర్వాత అదే గిన్నెలో కాస్తింత అన్నం వేసుకొని 2 చుక్కల నెయ్యి వేసుకొని ఇలా తిక్కగా కలుపుకొని తింటే ఉంటుంది. అబ్బా నోట్లోకి నీరు వచ్చేస్తుంది కదండోయ్. మీకు నిజంగానే అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి. స్వర్గంలోకి వెళ్ళి దిగొచ్చినట్టుగా
అనిపిస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా తినండి, తప్పకుండా వండుకోండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది కొంచెం చేదు గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ చేదంతా ఇలా చట్నీ ద్వారా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తగ్గుతుందండి. తేలినట్టుంటుంది, సరిగా మేలినట్టుంటుంది అనే రుచి అయితే దీనికి పక్కా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మరవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.